ఏమైందాక 30 లక్షలు సేవ్ చేసినావంట, మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్నావంట. యాన్యువల్లీ 10% రిటర్న్ వస్తుందిరా. ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి కదా, ఆయన అక్కడ కూడా రిస్క్ ఉందని చెప్పేసి కానీ ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి కదా అని చెప్పేసి పెడుతున్నా. దాని బదులు నువ్వు ఓపెన్ ప్లాట్స్ అన్నా ఏదైనా రియల్ ఎస్టేట్ లో కన్సిడర్ చేయొచ్చు కదా అక్క. ఇప్పుడు లైవ్ గా నీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో లాస్ట్ 10 years చూసుకుంటే ఎవ్రీ 3 years కి డబుల్ అయినాయి ప్లాట్స్ అన్ని. నీకు కంపారబుల్స్ లైవ్ కంపారబుల్ చేయాలనుకుంటే మహేశ్వరం శ్రీశైలం హైవే పైన 3 years బ్యాక్ 10,000 కొన్నాడు 25,000 కి అమ్ముతున్నాడు. కొంగరకొలం దగ్గర 8,000 కొన్నాడు 20,000 కి అమ్ముతున్నాడు. విజయవాడ హైవే పైన 6,000 కొన్నాడు 3 years బ్యాక్, ఇప్పుడు 18,000 20,000 కి అమ్ముతున్నాడు. షాద్ నగర్ లో 6,000 కొన్నాడు 18,000 20,000 నడుస్తుంది. నువ్వు మ్యూచువల్ ఫండ్స్ లో చూసుకుంటే 8 years లో కాంపౌండ్ తో క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా నీకు 100% నీకు రిటర్న్స్ వస్తున్నాయి. ఇలా నీకు 3 years వస్తున్నాయి, ప్లస్ నీకు ఒక స్టాండర్డ్ అసెట్ ఉంటది. ఇలా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఏముండయాక అయినో మీ అందరికి ఇన్వెస్ట్ చేయాలని ఉంటది అని అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ వచ్చే ఆప్షన్ అని. బట్ ట్రై కన్సిడరింగ్ ఓపెన్ ప్లాట్స్, మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ స్టాండర్డ్ అసెట్ ఒకటి ఉంటుంది. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిఎం ఓపెన్ ప్లాట్స్.